నిజానికి నిన్న సాయంత్రం అన్నగారు నాకు మెసేజ్ చేశారు, ఇటేపు పిఠాపురం సైడ్ మీటింగ్ ఉందని. తమ్ముడు మీటింగ్ బాగా జరుగుతున్నాయి అనుకుంటా, ఇప్పుడే చూశాను అని. అయ్యో అలా వెళ్తున్నప్పుడు ఇలా రావాల్సిందన్నా నేను రిసీవ్ చేసుకునేవాడిని అంటే, తమ్ముడు పిలిస్తే రాకుండా ఉంటానని వచ్చారు. ఒకరోజు నేను ఈయన వీడియోస్ చూస్తున్నాను, ఈ కామెంట్లు ఏం పెట్టారని చూసినప్పుడు అసలు ఏమాత్రం మాటకి వందనం లేని ఒక వంకరైన ఆయన పొగుడుతూ కామెంట్ పెట్టాడు. ఏమంటే తెలుసా, లడాలి అని. ఆ కామెంట్ పెట్టింది ఎవరంటే రాధా మనోహర్ దాస్. ఆ రోజు నాకు అనిపించింది నిజంగా అసలు విననోడిని కూడా వినిపించేలాగా చక్కగా సాత్వికంగా చెప్పాడు. నిజంగా అన్నం చూసుకునే విషయాలు మనం నేర్చుకోవచ్చు అనిపించింది. ఎప్పుడు పరిచయం అవుతాడు అనుకున్నా, నేను గొడవలో బాగా పరిచయం అయ్యాడు. కాబట్టి అన్నొచ్చి గ్రీటింగ్స్ ఇస్తూ 4 మాటలు మనకు చెప్పి మనల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అన్న దయచేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలు మీరందరూ, ప్రభువు పేరట మీకు సమాధానం కలుగును గాక. అండ్ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం కాబట్టి ఈ సంవత్సరంలో నూతనమైన తీర్మానంతో పాతవి గతించెను సమస్తము నూతనం ఆయననే వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక నూతన తీర్మాన బలం పొంది మీరు వర్ధిల్లుదురుగాక. కాలం గతిస్తుంటే కాలంతో పాటు అదృష్టాలేమి రావు. కాలం గతిస్తూ ఉంటే కాలాన్ని అదృష్టంగా మార్చుకునే శక్తి మన విశ్వాసానికి ఉంది. గట్టిగా చెప్పండి ఆ మాట. ఆమేన్. మన ఆలోచన విధానం ఎంత స్థిరమైతే కాలంతో పాటు మన అంతస్తు అంత ఉన్నతమవుతుంది. నూతన సంవత్సరం రాగానే కొత్త దీవెనలేమి రావు, కానీ నూతన సంవత్సరంలో మన ఆలోచన ఇంకా నూతనమైతే మనమే దీవెనగా మారిపోతాం, మనమే ఆశీర్వాదంగా మారుతాం. నేను ఎప్పుడు గడిచిన 19 సంవత్సరాలుగా ప్రతి సభలో నేను ఒక స్లోగన్ ఇస్తూ వస్తున్నాను. ఆశీర్వాదాలు దీవెనల కొరకు సంఘం మందిరానికి రాకూడదు, ఆశీర్వాదాలు దీవెనల కొరకు సభలకు వెళ్ళకూడదు. మనమే ఆశీర్వాదంగా మారడం కొరకు మందిరానికి వెళ్ళాలి, మనమే ఆశీర్వాదంగా మారడానికి సభలకు వెళ్ళాలి. ఆశీర్వాదాల వెంట మనం కాదు, మన వెంటే ఆశీర్వాదాలు. ఆమేన్. అందుకు ప్రాస్పరిటీ వెంట మనం పరిగెత్తొద్దు, మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం. ప్రాస్పరిటీ మన వెంటే వచ్చేస్తుంది. సో నా సాక్ష్యం అదంతా కూడా మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, వినే ఉంటారు. పసితనం నుంచి నేను నేర్చుకున్నది ఒకటే, ప్రాసెస్ వెంట పరిగెత్తడం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపకుండా, ఇండైరెక్ట్గా కూడా ఎప్పుడు అడగకుండా, దేవుని మహాకృప ఇన్ని సంవత్సరాలు దేవుడే సమస్తాన్ని సమకూర్చడానికి కారణం ఒకటే, ప్రాసెస్ వెంబడించడం. మీరు కూడా ప్రాసెస్ని వెంబడించండి, ప్రాస్పెరిటీ దానికదే వచ్చేస్తుంది. ఈ నా జీవిత లక్ష్యాన్ని లేదా నా తీర్మానాన్ని, నా రోషాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక వచనం మీ ముందు చదువుతాను. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24వ మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. ఆమేన్. ఆయన ఆలోచన చేత నడిపించబడుతున్నప్పుడు మనం మహిమలో చేర్చబడతాం. అయితే ఇక్కడ ఒక విషయం, మహిమ ఉంది, అధిక మహిమ కూడా ఉందంట. దేవుని గూర్చి ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటుందో వారు పరలోక రాజ్యంలో ఎక్కువ స్థాయిలో ఉంటారు. దేవుని గూర్చి ఎవరికి తక్కువ అవగాహన ఉంటుందో వారు పరలోక రాజ్యంలో తక్కువ వారిగా ఉంటారు. ఎందుకంటే దేవుని గూర్చిన జ్ఞానం మాత్రమే మనకు పరలోకంలో అధిక మహిమనిస్తుంది. జ్ఞానం లేని వాడు పరలోక రాజ్యంలో తక్కువ వాడవుతాడు. అందుకే మనకు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం, సంవత్సరం తరబడి సంవత్సరం గడుస్తున్నప్పుడు మనం నానాటికి దేవుని జ్ఞానంలో ఎదుగుదుముగాక. ఆమేన్. జ్ఞానము దేవుని ఆలోచన విధానంలోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మార్చ్ రాగానే మీలో చాలామంది ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేసేవారు ఉంటారు కదా. మార్చ్, ఏప్రిల్ అంతా ఎగ్జామ్ మార్కుల కోసం ప్రార్థన చేస్తారు. నేను మిమ్మల్ని ప్రభువు పేరిట బ్రతిమాలుతున్నాను, ఎవరు మార్కుల కోసం ప్రార్థన చేయకండి. మీరు ఎంత ప్రార్థించినా మార్కులు రావు, ప్రార్థనకు మార్కులు రావు. దేవుడు అసలు మార్కులు వెయ్యడు. మీరు చెప్పండి, నీ 20ని 60 చేసేయాలా, నీ 60ని 80 చేసేయాలా?
దేవుని న్యాయం ఎలాంటిదో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక వ్యక్తి 2 గంటలు ఏడ్చి ప్రార్థిస్తున్నాడు మార్కులు కావాలని. ఇంకో వ్యక్తి 2 గంటలు కష్టపడి చదివాడు. మీరు చెప్పండి, ఎవరు పాస్ అవ్వడం న్యాయం, ఎవరు పాస్ అవ్వడం దేవుడు కోరుకుంటాడు? అంటే ఏది న్యాయమో ఇప్పుడు మీకు బాగా మీకే న్యాయం తెలిస్తే, న్యాయానికే కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడు, న్యాయానికి చిరునామే దేవుడు. ఈ 2 గంటలు ప్రార్థన చేసినోడికి మార్కులు ఎట్లా వేస్తాడు? కాబట్టి మార్కులు ప్రార్థన చేస్తే రావు. అయితే నేను ఒక 3 చెప్తాను. నేను చెప్పే 3 రకాల ప్రార్థన చేస్తే మీరు అసలు ఫెయిలే అవ్వరు. అదేంటన్నా, ఇప్పుడే మీరు ఏమన్నారు? ప్రార్థిస్తే మార్కులు రావన్నారు. మళ్ళీ ఇప్పుడే నేను చెప్పినట్టు ప్రార్థిస్తే మీరు తప్పకుండా పాస్ అవుతారంటున్నారు. ఏమిటి అని అంటే, ఒక నియమం ఉంది బైబిల్ గ్రంథం ప్రకారంగా. దేవునికి ఒక చట్టం ఉంది. ఆ ప్రకారంగానే మన విశ్వాసం, మన మాట, మన ఆలోచన, మన ప్రవర్తన కొనసాగాలి. 3 మీ ముందు పెడతాను. మొట్టమొదటిది, దేవుణ్ణి అడగండి, జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు ప్రభువా అని అడగండి. తప్పక ఇచ్చేస్తాడు ఆయన. రెండవది, ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా అని అడగండి, ఇచ్చేస్తాడు. మూడవది అడగండి, ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్స్ జ్ఞాపకం చేయి ప్రభువా అని అడగండి. చాలు, రాయమని అడగద్దు, మీరే రాయాలి. మనకి ఎలా అలవాటు అయిపోతుందంటే, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎదిరిస్తామని దేవుడు చూస్తాడు. తప్పించు ప్రభువా అని మనం అడుగుతాం. శ్రమలు తప్పించమని పొరపాటును అడగండి. శ్రమలను గెలిచే శక్తిని నాకు ఇవ్వండి ప్రభువా అని అడగండి. మీరు సైనికులు అయిపోతారు. ఆమేన్. శ్రమలను ఎదిరించే శక్తిని ఇవ్వు ప్రభువా అని అడగండి. మీరు ఇంకో జేమ్స్ అవుతారు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలను ఎదిరించడం నేర్చుకోవాలి. పోరాడి గెలవడం నేర్చుకోవాలి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కల్పిత మాటలు ఎన్నో చెప్తారు. నీవు దేవుని ముందు సరిగ్గా ఉన్నది నిజమైతే దేవుడి నిన్ను నిరూపిస్తాడు. ప్రపంచం తలదించుకునేలా నీ తలెత్తుతాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ఆయన్ని నమ్ముకుందాం, మనల్ని మనం నమ్ముకోవద్దు. ఒక్క మాట మర్చిపోకండి, నిన్ను నీవు నిరూపించుకోవాలనుకుంటే దేవుడు నిరూపించడు. నిన్ను నీ దేవుడే నిరూపించే వరకు ఓపిక పట్టు. నిన్ను నువ్వు నిరూపించుకుంటే నీ గ్రామానికే తెలుస్తుంది. నిన్ను నీ దేవుడు నిరూపిస్తే దేశానికి తెలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది, పురుషులకు కూడా వర్తిస్తుంది. ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకోలేక తిరిగి వారిని అనే వరకు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే దేవుని ముందు ఒక్కసారి కన్నీళ్ళు కార్చి వదిలేసేయండి. దానికి తిరిగి దేవుడు సమాధానం చెప్పే వరకు మౌనంగా ఉండడు ఆయన. యథార్థవంతుల కన్నీటికి దేవుని దగ్గర చాలా విలువ ఉంది. అయితే మీకోసం నేను ఒక రోషం కలిగిన సందేశాన్ని నా మనసులో మోసుకొని తిరుగుతున్నాను. అందుకే తమ్ముడు పిలవగానే ఖచ్చితంగా మీకు ఈ వార్త అందించాలి అనే ఆలోచనతో వచ్చేసాను. ప్రస్తుత క్రైస్తవ సమాజం భారతదేశానికి అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం రండి. మొత్తం భారతదేశం అర్థం చేసుకునేటట్లు క్రైస్తవ్యాన్ని ప్రకటిద్దాం. ఆమేన్. చాలా విషయాల్లో క్రైస్తవ్యం ఇప్పటికీ భారతదేశానికి అర్థం కాలేదు. మన పద్ధతి, మన ఆలోచన విధానం, మన సువార్త, మన ప్రేమ అన్నీ అపార్థం అయిపోయాయి. మనం ఆచారాలు, సాంప్రదాయాలు మార్చేవారిగా ఈ ప్రపంచం మనల్ని చూస్తుంది. భారతదేశానికేమో క్రైస్తవ్యం అర్థం కావాలి, క్రైస్తవ్యానికేమో బైబిల్ అర్థం కావాలి. ఈ 2 జరిగినప్పుడే సర్వోన్నతుడైన దేవుడు ఆనందించి సంతోషిస్తాడు. మనం బైబిల్కి ఎంత దూరంగా ఉన్నామో తెలుసా? అందుకే కదా ఈ సెమినార్స్ అన్నీ కూడా బైబిల్కి మనల్ని దగ్గరకు తీసుకొని రావడానికి. ఒక మాట మీ ముందు పెడతాను, ఒక ప్రశ్న ఆలోచించండి. ప్రకటన గ్రంథం ప్రకారం, బైబిల్ గ్రంథం ప్రకారంగా పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? వెరీ గుడ్, మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు బైబిల్ని చదివిన వారు. కొంచెం గట్టిగా చెప్తారా ధైర్యంగా? అదేమిటి? మరలా అడుగుతాను. ఏంటి, నేను ఇంగ్లీష్లో మాట్లాడేసాను మధ్యలో? ఓకే, ఈసారి తెలుగులో చెప్తాను. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? ఉండవు. అది సరే, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు పరలోకంలో? ఊరికే ఆలోచించండి. ప్రకటన గ్రంథంలో ఉంది డైరెక్ట్గా ఆకలి దప్పులు లేవని. సరే, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవు, ఓకే.
మరి సంఘానికి క్రీస్తుకు వివాహమైన తర్వాత పెళ్లి విందు ఎందుకు జరుగుతుంది? ఆకలి దప్పులు లేని చోట పెళ్లి విందు ఎందుకు? సరే, ఆకలి దప్పులు లేవనే మాట నిత్య సత్యం, ఎందుకంటే లేఖనం అలా చెప్పింది కాబట్టి. జయించిన వారిని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడే. మరి ఆకలి దప్పులు లేని చోట ఈ ఫలముల భోజనం ఏమిటి? అంటే ఏ బైబుల్ ఆకలి దప్పులు లేవని చెప్పిందో అదే బైబుల్ పరలోక ఆహారం గురించి కూడా మాట్లాడుతుంది. అంటే మనం నేర్చుకోవలసింది ఇంకా ఉంది. వన్ సైడ్ పరిగెత్తడం మానేసి అన్ని సైడ్లు ఆలోచించిన రోజున ఏది సర్వసత్యం అది మనకు అర్థమైపోతుంది. నేను ఒక్కటే చెప్తున్నాను, క్రైస్తవ్యం మొత్తానికి సత్యం మాత్రమే తెలిసింది, సర్వసత్యం తెలియలేదు. సర్వసత్యం ఏమిటో తెలియాలి అంటే అందరి వైపులో ఉన్న వాస్తవాన్ని కూడా మనం ఆలోచించాలి. అప్పుడే అసలు విషయం మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో ఇలా అంటాడు, చూడండి. మత్తయి సువార్త, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరనన్నాడు. ఇదే మాట 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంటుంది. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే. సరే, బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, ఈ రెండు పదాల గురించి మాట్లాడి మీకోసం ప్రార్థన చేస్తాను. కనికరమును కోరుచున్నాను అన్నాడు, బలిని కోరను కనికరమునే కోరుచున్నాను అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? కనికరం అంటే మన డిక్షనరీ లెవెల్లో మన ఆలోచన విధానం ఏమిటంటే దయ చూపించడం, జాలి కలిగి ఉండడం, సహాయపడడం, ఇలాంటి ఎన్నో పర్యాయ పదాలకు కనికరం ముందుంటుంది. బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాననే మాటకు అసలు అర్థం అది కాదు. ఈ లోకంలో కనికరం అంటే దయా, జాలి అవన్నీ ఉంటాయి. కానీ అక్కడ ఒక మాట అన్నాడు, నిర్దోషులను మీరు దోషులుగా చేయకుందురు అన్నాడు. మీ బలి నైవేద్యముల కంటే కూడా నేను కోరదగింది ఏమిటంటే నిర్దోషులను దోషులుగా మీరు చేయకండి. దోషులు ఎలా అవుతున్నారు? సింపుల్. మనలో చాలామంది మైండ్స్ డస్ట్బిన్ మైండ్స్ ఉంటాయి. డస్ట్బిన్ మైండ్స్ అంటున్నాను నేను. సాతాను ఏది వేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఏది విన్నా సరే ఇది నిజమా అని నమ్మేవారు ఉంటారు చూసారు, అది డస్ట్బిన్ మైండ్ సెట్. ఒక ఊర్లో 10 వీధులు ఉన్నాయి, ప్రతి వీధికో కుక్క ఉంది. మధ్యరాత్రి కుక్కలన్నీ అరవడం చూసి ఊరందరూ లేసొచ్చారు. కుక్కలతో అడుగుతున్నారు, ఏంటి అలా అరుస్తున్నారు మీరు? 10వ వీధి కుక్క అనింది, నాకేం తెలీదు. 9వ వీధి కుక్క అరిసినందుకే నేను అరిశాననింది. 9వ వీధి కుక్కను అడిగితే 9వ వీధి కుక్క 8వ వీధి కుక్కను అడగండి, నాకేం సంబంధం లేదనింది. ఇలా ప్రతి కుక్క అలాగే చెబుతూ వస్తే ఫైనల్గా మొదటి వీధి కుక్క దగ్గరకు వచ్చారు. ఏమిటే కుక్క అరిసావంట, నీ వల్ల అందరు నిద్రలు పాడైపోయాయి, ఎందుకు అరిసావంటే అది చెప్పిన కారణం ఏంటో తెలుసా? రాత్రి తిన్నది అరగలేదు సార్ అనిందంట. అలా ఉంటుంది కొందరి వ్యవహారం. ఎవరు ఏది చెప్పినా నమ్మేసి గుడ్డిగా ఇంకొకరికి చెప్పేవారందరి స్వభావం ఎవరి స్వభావం? నాకు కొత్త సంవత్సరంలో మేము ఎవరిని అలా అనడం ఇష్టం లేదు, అందుకే మీరే మాట్లాడాలని మౌనంగా ఉన్నా. ఎవరు ఏది చెప్పినా సరే గుడ్డిగా ఇంకొకరికి చెప్పే ప్రతి వ్యక్తి స్వభావం కుక్క స్వభావమే. క్రీస్తును సాధన చేస్తున్నాం మనం, లేఖనాలను ధ్యానించడమే కాదు ముద్ర వేసుకుంటున్నాం మనం. ఈరోజు అర్థం కాని విషయం రేపు అర్థమవుతుందనే నిరీక్షణతో బ్రతకండి. అప్పుడు ఎవరిని అపార్థం చేసుకోం. ఏది సత్యమో అదే మనకు అర్థమవుతుంది. అవును, నిజానికి అపార్థానికి మధ్యలో ఒక అగాధమే నిలబడిపోయి ఉంటుంది. ఎప్పుడు నిజానికి అబద్ధానికి మధ్యలో ఒక అగాధం ఉంటుంది. దీన్ని దాటడానికి పెద్ద సాహసం చేయక్కర్లేదు. ఒక వంతెన నిర్మిస్తే చాలు, మొత్తం అందరికీ దారి తెలిసిపోతుంది. మనం ఆ వంతెన నిర్మించాం, డైరెక్ట్గా ఎగరడానికి ట్రైనింగ్ ఇస్తాం. అక్కడే తప్పు జరిగిపోతుంది క్రైస్తవ సమాజంలో. వద్దు. అనేకులలో పొరపాటు బోధలు ఉన్నాయి, కానీ వారిలో సత్యము కూడా ఉంది.
ఒకరిలో అబద్ధం ఉన్నంత మాత్రాన, ఒకరు అబద్ధ బోధ చేసినంత మాత్రాన మొత్తం అబద్ధం కాదు, కొంత సత్యం కూడా ఉంటుంది. మన పోరాటం, మన ఆలోచన ఆ కొంచాన్ని కూడా సరిచేద్దామని. అదే నిజమైతే సహనంగా ఉండండి, ఓపికతో ఉండండి. మీ సహనం సకల జనులకు కనబడనివ్వండి. మీ భక్తి సంపూర్ణ కానివ్వండి. లేఖనం మీ బ్రతుకులో నెరవేరే వరకు ఆయన చేయి పట్టుకొని అడుగులో అడుగు వేస్తూ ఉండండి. ఈరోజు అర్థం కానిది రేపు అర్థమై తీరుతుంది ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ ఇలా సెలవిచ్చింది, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు, నా జనులు జ్ఞానము లేక చెరపట్టబడుచున్నారు అని. దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి. ఇప్పుడు ఇంతకుముందు నేను ప్రశ్న అడిగానే, అలాంటివి 3000 ప్రశ్నలకు ఇప్పటికీ సంఘానికి జవాబు తెలియదు. అది మాత్రమే కాదు, 10,000 సంగతులకు సంఘం ఇప్పటికీ దూరం. ఓ 2-3 అడుగుతాను, కొంచెం ఆలోచించడానికి మాత్రమే. మీకేదో తెలియదు అని చెప్పడం నా ప్రయత్నం కాదు. మనకి ఇంకా చాలా విషయాలు తెలియదు అని స్పృహ కలిగించడానికి చెప్తున్నాను. ఆదరణ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఎంత దూరం ఉన్నామో తెలిసి, ఎంతలో త్వరగా వెళ్ళిపోతామో తెలిసినప్పుడు ఒక నిరీక్షణ కలుగుతుంది. మీరు బైబిల్కి ఎంత దూరంగా ఉన్నారో తెలిస్తే ఎంత త్వరగా దగ్గరికి వెళ్ళాలో కూడా మీకు అర్థమైపోతుంది. మీ పోరాటం మరల నూతనం అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. ఏదో ఒకసారి అందరు చెప్తారా మాట? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరు కలిసి స్తుతించడంలో లాభం ఉంది. మన పక్కనే కొందరు ఉంటారు, ఆయన్ని స్తుతించడానికి కూడా సిగ్గుపడేవారు. నీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. నువ్వు బిగ్గరగా స్తుతిస్తే వారు సిగ్గుపడ్డం మానేసి వారు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. నేను చాలా సంతోషిస్తున్నాను మిమ్మల్ని అందరినీ చూస్తూ. భవిష్యత్తులో మీరు ఈ దేశానికి జవాబుగా నిలబడేటట్లు దేవుడు చేయునుగాక. మీ ప్రాంతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సహనంతో సమాధానం చెప్పేవారు అవుదురుగాక. సహనం మాత్రమే ఈరోజు ఈ భూమి మీద భారతదేశాన్ని గెలవడానికి ఆయుధం అవుతుంది. మీరు ఎంత ఓపికగా ఉంటారో అంత త్వరగా సత్యం సమాజానికి అందుతుంది. మీరు ఆవేశపడి కామెంట్లు చేసినా, ఆవేశపడి అవసరం లేని వారికి లైకులు కొట్టినా, వారి మాటలు సమాజంలో తప్పకుండా అపార్థం అవడమే కాదు, మొత్తం క్రైస్తవ్యానికి అపార్థాన్ని తెచ్చిపెడతాయి. ఆవేశపడనే వద్దు. మీరెంత ఓపికతో ఉంటారో అంతగా సత్యం గెలుస్తుంది. మీరు ఆవేశపడితే మీ ఆవేశమే వారికి పెట్టుబడి అవుతుంది. అవును, ఆవేశాన్ని తీసుకెళ్ళి వారి స్వామీజీలకు, పూజారులకు చూపించి మరీ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అన్నింటినీ. క్రైస్తవుడు రోషంగా ఉండడం వేరు, ఆవేశపడడం వేరు. నరుని కోపం దేవుని నీతిని. అయితే రోషం అంటే ఏంటో తెలుసా? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రారంభించిన దేవుని పని ఆపకుండా ముందుకెళ్తారు చూశారు, దాన్నంటారు రోషం. కోపాన్ని రోషం అనరు. పని కోసం స్థిరమైన తీర్మానం రోషం. దేవుని చిత్తం నెరవేర్చే వరకు ఆగకుండా ఉండే ఆలోచన విధానం పేరు రోషం. అతన్ని అనాలి రోషగాడని. ప్రైజ్ ద లార్డ్. అదేంటో నేను రోషం అనగానే మీరు అందరు జేమ్స్ని చూస్తున్నారు. కాపీరైట్ తీసుకున్నట్టున్నాడు ఈ పేరుని. రైట్. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి మనం ఎంత దగ్గరగా వెళ్తే అంత మంచిది. అందుకే నేను ఈ 4 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. చాలా చోట్ల భూకంపాలు, యుద్ధాలు సంభవించినప్పుడు పసిపిల్లలు చనిపోతుంటారు కదా. దేవుడు కాపాడాలనుకుంటే వారిని ఒక రోజు ముందు కాపాడగలడా లేడా? ఎందుకు కాపాడట్లేదు? ఏదో పెద్ద కారణమే ఉంది. చాలామంది సేవకులు హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు, యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. దేవుడు కాపాడాలంటే కాపాడగలడా లేదా? ఎందుకు కాపాడట్లేదు? మనలో చాలామంది ఈ భూమి మీద మనుషులు పుట్టక ముందే ఎవరు నరకానికి వెళ్తారో, ఎవరు పరలోకానికి వస్తారో భవిష్యత్ ఎరిగిన దేవునికి ముందే తెలుసా? మరి నరకానికి వెళ్ళే వారిని పుట్టించడంలో దేవుని ఆంతర్యం ఏమిటి? చాలా పెద్ద కారణమే ఉంది. దేవుడు ఇలా చిటికేసేలోపు సాతాన్ని బంధించగలడు, అంత శక్తివంతుడు. కానీ బంధించకుండా విడిచిపెట్టాడు. ఏంటా కారణం? చాలా పెద్ద కారణమే ఉంది. దేవదూతల్లో ఒకరు 4 రెక్కలు, ఒకరు 2 రెక్కలు, ఒకరు 6 రెక్కలతో ఉన్నారు. సృష్టించడమే ఇలాంటి వ్యత్యాసం ఎందుకు సృష్టించావయ్యా అని అడిగితే దేవుడు ఏం చెప్తాడు వాళ్ళకి? చాలా పెద్ద కారణమే ఉంది. అయ్యా, నేను ఆ స్త్రీగా నన్నెందుకు పుట్టించావు, నన్ను పురుషునిగా పుట్టించటే నీ కొరకు ఇంకా గొప్ప సేవ చేసేదాన్నని మీలో చాలామంది అడుగుతుంటారు. అవును, దేవుడు నిన్ను స్త్రీగా ఎందుకు పుట్టించుంటాడు? దానికి సైంటిఫిక్గానో లేకపోతే స్త్రీ పడే కష్టానికి కలిగే ఫలము చూపించి కారణం అని చెప్పి సర్ది చెప్పలేం. ఎందుకంటే ఒక వ్యక్తి స్త్రీగా పురుషుడిగా పుట్టడం వెనకాల కూడా ఒకవేళ దేవుడే కారణమైతే దానికోసం చాలా పెద్ద ప్రణాళికే ఉంటుంది. ఇలాగూ దేవుని గూర్చి, దేవుని పనిని గూర్చి, దేవుని ఆలోచన విధానం గూర్చి, చివరిలో దేవుని సంకల్పన గూర్చి
నువ్వు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత త్వరగా నువ్వు దేవుని స్నేహితురాలు అయిపోతావు. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారంగా బైబిల్ సెలవిస్తుంది ఏమిటంటే, దాసుడు యజమానుడు చేయుదానిని ఎరగడు అంట. 15వ వచనంలో, దాసుడు యజమానుడు చేయుదానిని ఎరగడు, కనుక నేను మిమ్మల్ని దాసులని పిలవక. అంటే దేవుడు చేసేది ఏమిటో మీకు తెలిస్తే మీరు ఆయనకి ఏమవుతారు? ఎస్. ఈ సెమినార్ ఈరోజు నేను మీ ముందు పెడుతున్నది ఏమిటంటే, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోండి త్వరగా. గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ఆలోచన విధానాన్ని తెలుసుకోండి. ఒక పెద్ద మాట చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు మరలా ఇంకో చోటుకు పరిగెత్తాలి. ఒక పెద్ద మాట చెప్తున్నాను వినండి. దేవదూతలకు కూడా ఇంతవరకు దేవుడు అర్థం కాలేదు. దేవదూతలకు కూడా దేవుని జ్ఞానం ఇంకా పూర్తిగా తెలియదు. అలా అర్థం కాని దేవుడు, అర్థం కాని జ్ఞానం ఈ గ్రంథంలో ఉంది. దీన్ని ఎంత త్వరగా మీరు అర్థం చేసుకుంటారో అంత త్వరగా దేవదూతలకు కూడా పై స్థానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి ఉన్నతమైన జ్ఞానం చేత మీరు ముద్రించబడాలి. ఇక్కడికి వచ్చి దేవుని ఆలోచన బోధించబోతున్న సేవకులందరూ కూడా ఆత్మదేవుని చేత నడిపించబడి మిమ్మల్ని స్థిరపరచాలి.